ఈ మధ్య కాలంలో దేశంలో లవ్ జిహాదీ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. వాస్తవానికి లవ్ జిహాదీ ఏంటి, సో దీంట్లో మరి హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు మరి డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన న్యాయవాదికం బీజేపీ నాయకులు. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా ఈ లవ్ జిహాదీ ఏంటి, ఏం జరుగుతుంది వాస్తవానికి? దీన్ని మరి 12 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు, దీన్ని అరికట్టలేకపోతున్నారా? అసలు వాస్తవానికి లవ్ జిహాదీ అంటే ఏంటి ముందు చెప్పండి. ముందుగా మీకు అలాగే 1990 ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది మనం చూసాం రీసెంట్గా. మొన్న హైటెక్ సిటీలో ఒక అమ్మాయిని ట్రాప్లో పడేసేసి 2016లో పెళ్లి చేసుకొని తర్వాత ముస్లింలోకి కన్వర్షన్ చేయించుకొని ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది ఏంటంటే అదే అబ్బాయి ఫహద్ అనే అబ్బాయి, అదే అబ్బాయి తర్వాత ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసుకుని అదే ఆఫీస్లో ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసేసి ఈమెను వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవి బేసిక్గా లవ్ జిహాద్ అనేది మన ముందు నుంచి తెలుసు, ఎప్పటి నుంచి వస్తూ ఉంది. కానీ ఎన్ని అవేర్నెస్ లెక్చర్స్ ఇచ్చినా, ఎంతమందికి చెప్పినా, ఎన్ని టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టినా ఇప్పటికీ కూడా హిందూ అమ్మాయిలు వాళ్ళ ట్రాప్లో పడుతూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు, జీవితాలని పాడు చేసుకుంటూనే ఉన్నారు. సో అలాంటిదే చీకటి ప్రపంచంలో ప్రబలుతున్న ఒక వైరస్ లాంటిది లవ్ జిహాద్ అనేది. దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రజల మీద కూడా ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది, హిందూ అమ్మాయిల మీద కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా దానికి బాధ్యత తీసుకొని దీన్ని చెక్ పెట్టాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు మనకు తెలుసు, కేరళ ఫైల్స్, వెస్ట్ బెంగాల్ ఫైల్స్, తెలంగాణలో ఫైల్స్, రకరకాల రాష్ట్రాల్లో ఎంతోమంది అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏం చేస్తారు వీళ్ళు? కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజెస్, జూనియర్ కాలేజీలు కానీ, లేకపోతే కొన్ని స్కూల్స్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మిగతా కాలేజెస్లో ఈ అమ్మాయిల్ని చూసుకొని అవకాశం కోసం ఎదురు చూసి ఒక కాటేస్తున్న లవ్ జిహాదీలు డెఫినెట్గా వీళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరం ప్రజలు తీసుకోవాలి. ముఖ్యంగా అంటే ఇప్పుడు లవ్ చేస్తున్నారు వాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పి లవ్ పేరుతో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారంటారా? ఎస్, డెఫినెట్గా లవ్ పేరుతో ట్రాప్ చేసేసి ఈ లవ్ జిహాద్కి మారు పేర్లు కూడా ఉన్నాయి. లవ్ జిహాద్కి డెమోగ్రఫిక్ జిహాద్ అని, సెక్షువల్ జిహాద్ అని, తర్వాత రిప్రొడక్టివ్ జిహాద్ అని. ఎందుకంటే పాపులేషన్ పెంచుకోవడానికి ఒక రకంగా పాపులేషన్ పెంచుకోవాలి, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి కన్వర్ట్ చేసి వాళ్ళ నంబర్ పెంచుకోవడం కాకుండా మళ్ళీ తర్వాత జనరేషన్స్ కూడా పెంచుకోవాలి రిప్రొడక్షన్ ద్వారా. అంటే ప్రేమ పేరుతో ఫస్ట్ ప్రేమించడం మొదలు పెడతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. సో దాంట్లో మత మార్పిడి చేయిస్తున్నారు. డెఫినెట్ అంటే నాన్ ముస్లిమ్స్ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం ముస్లిం టు ముస్లిం అనేది కాదు, లవ్ జిహాద్ అనేది కాదు. అంతేనా? అంతే. ఎట్టి పరిస్థితుల్లో అది అంత ముస్లిం అబ్బాయిలు ఈ అమ్మాయిలను ట్రాప్ చేసేసి ఎరవేసి వాళ్ళని దాంట్లో ముగ్గులోకి దింపి అట్లా మోసం చేసి లవ్ చేస్తున్నట్టుగా ఒక నటించుతూ తర్వాత పెళ్లి చేసుకోవడం, తర్వాత కన్వర్ట్ చేసుకోవడం, తర్వాత మోసం చేయటం, మళ్ళీ మిగతా అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం. ఇలాగే ఇప్పుడు ఇదే ఫహద్ అనే అబ్బాయి చిన్న స్టోరీ చెప్పండి. ఎందుకంటే సౌదీ అరేబియా, ఫాదర్ ఏమో ఇది పాకిస్తానీ, తర్వాత మదర్ ఏమో తెలంగాణ. ఈమె సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు, పని చేసుకోవడానికి, జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తాన్ వ్యక్తితో పరిచయం అయ్యి ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఈ అబ్బాయి ఏదైతే ఫహద్ అనే అబ్బాయి పుట్టిండో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చారు? ఇప్పుడు తెలంగాణకి రావాలంటే, ఇండియాకి రావాలంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ రాలేరు, కానీ ఏ విధంగా వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా సెటిల్ అయ్యారు? తర్వాత ఇండియన్ సిటిజన్ 2018 వచ్చిందంట సిటిజన్షిప్. ఏ విధంగా వచ్చింది? ఆధార్ కార్డు ఎట్లా వచ్చింది, పాన్ కార్డ్ ఎట్లా వచ్చింది, ఓటర్ ఐడి కార్డ్ ఎట్లా వచ్చింది, తర్వాత జాబ్ ఎట్లా వచ్చింది? ఇవన్నీ కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఇలాంటి వాళ్ళకి స్థానమే లేదు చెప్పాలంటే. ఇమ్మీడియట్ గా వాళ్ళకి పాకిస్తాన్కి రిపోర్ట్ చేయాలి, యాక్షన్ కూడా తీసుకోవాలి వీళ్ళ మీద. ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఏదైతే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏది చూడకుండా కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోతే రేపొద్దున, ఎందుకంటే మనకు తెలిసినంత వరకు దగ్గర 5 నుంచి 6 కోట్ల మంది రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్లు కానీ టోటల్గా బార్డర్లో బీహార్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, మిగతా రాష్ట్రాల్లో ఇంతమంది మరి ఓటక్కు కానీ, లేకపోతే ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత
ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. డెఫినెట్గా ఎక్కడ ఏం జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఆఫీస్లోనే జరుగుతూ ఉంది, ఆఫీసులలో కూడా మారు పేరుతో చేస్తున్నారు. ఒకడు ఆనంద్ అంటాడు, ఇంకోటి గోపి అంటాడు, ఇంకోటి అంటాడు. అదే ముస్లిం యువకుడు పేర్లు మార్చుకొని అమ్మాయిల్ని ట్రాప్లో పెట్టేసి మరి వాళ్ళని మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లేదు కాదు పోదు అంటే రేపొద్దున ఎందుకంటే చాలా మంది అట్లా చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి, రేపొద్దున సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటివి రేపొద్దున నేనేమంటున్నానంటే ఇట్లాంటి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. పేర్లు మార్చుకొని హిందూ అబ్బాయిల పేర్లు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేటప్పుడు సో మీ సరౌండింగ్ లో కానీ మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటని మొత్తం తెలుసుకున్న తర్వాతనే. అయితేనేనా అంతే కదా, అతను ఫాదర్, ఈమె అమ్మాయి, ఈమె వాళ్ళ మదర్, ఈయన మదర్ కదా. సో వీళ్ళే కదా మామూలుగా మోసం చేసింది. ఇది వీళ్ళిద్దరు, ఈమెమో ఇక్కడ అనుకుంటే మన తెలంగాణ ఇటు, సో ఫాదర్ ఏమో పాకిస్తానీ, వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు టోటల్ గా. ఇద్దరికి చెప్పాలంటే ఇద్దరికి కూడా ఇక్కడ ఉండే అధికారం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత పాకిస్తాన్ పోవాలి కానీ ఇక్కడ ఎట్లా వచ్చారు వీళ్ళు? ఇట్లా ఇక్కడ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ ఎట్లా తీసుకున్నారు, ఇండియన్ సిటిజన్షిప్ ఎట్లా తీసుకున్నారు, ఏ బేస్ మీద తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఇదంతా కూడా డెఫినెట్ గా రాకెట్ నడుస్తుంది. కాబట్టి ఇతను ఏం చేసాడు, అమ్మాయిని లవ్ చేసిండు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఇంకో అమ్మాయిని లవ్ చేసి తర్వాత అది అప్పుడు ఈవెన్ వదిలిపెట్టేసేసి ఈమెకు తెలియకుండా అదే ఆఫీస్ లో పనిచేస్తున్న ఇంకో అమ్మాయిని వేరే దగ్గర సెటప్ పెట్టి అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు కొంతమంది తోటి వెళ్ళి చూపిస్తే అక్కడ పట్టుబడ్డాడు, లైవ్ లో పట్టుబడ్డాడు. ఓకే, దీన్ని మనం లవ్ జిహాద్ అని ఎట్లా అంటాం, దీన్ని చెప్పండి. డెఫినెట్ గా వీళ్ళని మోసం చేస్తాడు కదా. ఇప్పుడు రేపొద్దున ఈవెన్ కాకుండా ఇంకో 10 మందిని మోసం చేస్తాడు, అంటే ఉంటాడు కదా. ఈ నాన్ ముస్లిం అమ్మాయిని కన్వర్ట్ చేయడము, దాన్ని జిహాద్ అంతే కదా. ఓకే, సో కన్వర్ట్ చేయడం, తర్వాత పిల్లలు పుట్టడం, పిల్లలు పుట్టించడం, తర్వాత వదిలేయటం, తర్వాత ఇంకొకరిని పట్టుకోవడం, మరి ఇదంతా కూడా మోసం. ముస్లిం జనాభాను పెంచుకోవడానికి వాంటెడ్ గా డెలిబరేట్ గా చేస్తున్న దీని వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. వీళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు చేద్దాం అనుకుంటూ చేపిస్తున్నారు, దీనికి వెనకాల ఎవరున్నారు, అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకి మన ఎంపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. చాలా మంది సార్లు పటాన్చెరులో ఎన్నో సందర్భాలు చెప్పారు, మదర్సాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు దీన్ని ఫండింగ్ ఇస్తున్నారు, ఎవరు నడుపుతున్నారు అంటే ఇప్పటివరకు ఆ డేటా లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ తెలంగాణకి ఎందుకు వస్తున్నారు, ఈ తెలంగాణలో ఏం అవసరం, ఎక్కడెక్కడో నుంచి వచ్చాడు అంటే దాంట్లో రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్లు కానీ, తర్వాత మిగతా వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి కాన్స్పిరసీ నడుస్తాం, పాకిస్తాన్ నుంచి కూడా. సో వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే ఇవి బయట లైవ్ లో వస్తేనే, ఈ అమ్మాయి పోయి చూసి లైవ్ లో పట్టుకుంది కాబట్టి బయటకు పడ్డాయి. మరి బయట పడని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేనేమంటున్నా అంటే సమాజం కూడా కాన్షియస్ గా ఉండాలి. తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు అవేర్నెస్ పెంచాలి, పిల్లలతో మాట్లాడాలి. రోజు ఆ పిల్లలు కాలేజీ పోయిన తర్వాత పోయి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, అట్లా మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు కొంత షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు కాలేజీ పోతారు, తర్వాత రకరకాల ఇష్యూస్ వస్తాయి, ఇట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ట్రాప్లో పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా రేపొద్దున చేసేది ఏముండదు ఇక తల్లిదండ్రులకి, బాధ తప్ప శోకం తప్ప ఏది ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే పిల్లలు కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలియదు, కొంతమంది మెచ్యూర్డ్ ఉండరు, మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే ఏం కాదులే, సో మాట్లాడితే ఏం కాదులే, చేస్తే ఏం కాదులే, ఇట్లా పోతే ఏం కాదులే అన్నట్టుగా అనుకుంటారు. కానీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే పెద్ద అంటే ఇట్లాంటి కాన్సిక్వెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం ఏం చేయలేరు, వాళ్ళు కూడా ఏం చేయలేరు, తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు, అది బియాండ్ ద లైన్కి వెళ్ళిపోతుంది. తర్వాత రేపొద్దున పెళ్లి, తర్వాత కన్వర్షన్, పిల్లలు, రకరకాల ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి 100,000 జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బంద్ చేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా అందరు తీసుకోవాలి. తెలంగాణ సమాజం తీసుకోవాలి, తెలుగు సమాజం, భారతదేశ ప్రజలు తీసుకోవాలి. దానికి అఫ్ కోర్స్ ఎవరు రిలీజియన్ వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అయిపోతే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా చట్టరీత్యా డెఫినెట్ గా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇదే యాంటీ కన్వర్షన్ లా మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, అస్సాంలో కానీ, ఉత్తరాఖండ్లో కానీ ఇవన్నీ లాస్ తీసుకొచ్చారు.
అంటే రాజ్యాంగంలో ఉండకపోవచ్చు ఇట్లాంటి వర్డ్, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినాయి అంటారు. డెఫినెట్ గా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి చొరవ తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా చట్టంలో వీళ్ళని శిక్షించే వీలు లేదా మరి? డెఫినెట్ గా, అందుకే వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. ఈ యాంటీ కన్వర్షన్ లా వచ్చినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ లాలో ఉంటుంది కాబట్టి, రాజ్యాంగంలో పొందుపరుస్తారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత రేపొద్దున ఒక మెసేజ్ కూడా వెళ్ళాలి, ఇట్లాంటి మళ్ళీ జరగకూడదని ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ ఇదివరకు అనేక సంఘటనలు జరిగినాయి కదా, ఇంకా పిల్లలకు అవేర్నెస్ రాలేదంట దీని పట్ల. మరి సొసైటీలో ఇంకా అవేర్నెస్ వస్తే ఇలాంటి వాళ్ళు ఎందుకు మోసపోతా ఉన్నారు? నేను ఏమంటున్నా అంటే ఇంకా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. మీడియా ఛానల్స్ కానీ, లేకపోతే మెసేజ్లు కానీ, లేకపోతే రకరకాల చర్చలు సోషల్ మీడియా ఎంత ఉన్నా కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వాటికి పూర్తి స్థాయిలో అప్రమత్తం కాలేని పరిస్థితి. అంటే ఇంకా ఇది ఈ జిహాద్ అనే లవ్ జిహాద్ అనే వల వేసుకుంటూ వీళ్ళు కావాలని చేస్తున్నారు. ఎస్, డెఫినెట్ గా. సో అదొకటి. రెండవది ఏంటంటే, అంటే మరి వీళ్ళని కనుక పట్టుకుంటే ఇంకా తీగలాగితే డొంక గదిలే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా ఉంటది. ఇలాంటి వాళ్ళని అంటే పాకిస్తాన్ నుంచి కూడా చేయొచ్చు, ఫండింగ్ ఇచ్చి మీరు ఇట్లా చేయండి, ఈ విధంగా మీరు పెంచుకోండి, పాకిస్తాన్ నుంచి వచ్చిరని కూడా చెప్తున్నారు. అదే కదా. సో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా దాని వెనకాల ఎవరో ఉండుంటారు కదా. సో టోటల్ గా దాన్ని తీయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, ఇట్లా చాలా మందిని పెళ్లి చేసుకొని పిల్లలు కంటే దాని వల్ల మనకు ఏమైనా నష్టం ఉందంటారా? నష్టం అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు హిందూ సమాజం తగ్గుతా ఉంది, వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు, నంబర్ పెంచుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఒక కంట్రోల్ లేదు కదా, ఎంతమంది అయినా కానవచ్చు. మన హిందూ సమాజంలో హిందువులు ఒకటి ఇద్దరు కంటేనే చాలా ఎక్కువ అనుకుంటున్నారు. వాళ్ళు 10-12 మంది కూడా కనవచ్చు, ఎందుకంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. అది కూడా యూజువల్ గా మనకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టు మనకు చాలా వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉందా మరి? అదే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు మతం మార్చుకున్నారు, మోసం పోయింది. ఇప్పుడు దీనికి సపోర్ట్ ఎవరు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు వీడు జైల్లో ఉన్నాడు, వీడు జైల్లో ఉన్నాడు, మరి సపోర్ట్ ఎవరు చూసుకోవాలి? దాని వెనుక తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు? వాళ్ళ బాధ ఎవరికి చెప్తారు? మరి మోసపోయింది కదా, మరి రేపొద్దున బాధపడాల్సిందే కదా. ఈమెకి ఎవరు అండగా ఉండాలి? ఈమెకి ఏం న్యాయం జరుగుతుంది? ఈమెకి పరిష్కారం ఏంటి? అదే ఇప్పుడు అందుకనే ఇట్లాంటిది మోసపోవద్దని మనం బేసిక్ గా చెప్పాల్సింది. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి వలలో చిక్కుకున్న చాలా మంది యువతులు ఉన్నట్టు మనం చాలా వార్తలు చూసినాం, మీడియాలో చూసినాం. సో ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్ కానీ చట్టం కానీ ఏదన్నా ఉందా? చెప్పాలంటే రిహాబిలిటేషన్ చూపించాలి. ఓకే, రిహాబిలిటేషన్ ఏదైనా ఒకటి చూపించాలి వాళ్ళకి. అది ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. రేపొద్దున రేపొద్దున వీళ్ళకి రిహాబిలిటేషన్ లో ఏదో ఒక చిన్న జాబ్, లేకపోతే ఏదన్నా ఇంట్లో, లేకపోతే వాళ్ళు మతం మార్చుకొని ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మాయి ముస్లిం అమ్మాయా హిందూ అమ్మాయా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మతం మార్చుకుంది కాబట్టి ముస్లిం అమ్మాయి అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కన్వర్ట్ కావాలి, ఏ విధంగా అవుతారు అనేది వాళ్ళ మీద. అలాంటిది ఉంటుందా? మతం చేసుకోవచ్చు, హిందూ నుంచి ముస్లిం, ముస్లిం నుంచి హిందూ. ఇదంతా కూడా ఒక స్టిగ్మా ఉంటుంది, ఒక సోషల్ స్టిగ్మా అయితే పడిపోద్ది కదా. ఇప్పుడు చట్టాలు వేరే ఉంటాయి, హిందూ చట్టాలు వేరే ఉంటాయి కదా. దాంట్లో ఆ అమ్మాయి బయటపడే అవకాశం ఉందా? పోనీ తెలియక ఆమె లవ్ పేరుతోని ఆ అబ్బాయిని లవ్ చేసింది అనుకొని, సరే ప్రేమ వివాహం అనుకున్నది, పెళ్లి చేసుకున్నది. తర్వాత తెలిసింది ఇది ఒక పెద్ద లవ్ జిహాద్ అంటే ఎట్లుంటదని అర్థం అయిపోయింది. కానీ దాని నుంచి బయటపడే మార్గం ఉందా? అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక స్టిగ్మా అయితే పడిపోయింది. ఆమె ఇప్పుడు ముస్లిం నుంచి మళ్ళీ హిందూకి వచ్చినా కూడా ఆ రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది చెప్పండి? పబ్లిక్ లో, సమాజంలో అంటే గౌరవం బతకగలుగుతుందా, గౌరవంగా ఉండగలుగుతుందా? ఇలాంటి ఎందుకు మోసపోతా ఉన్నారు అంటే వేల మంది, ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాల ఇన్సిడెంట్స్ అవుతా ఉంటే ఇంకా ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకోవట్లేకపోతా ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకొక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఎక్కడైనా పనిచేసినప్పుడు షాపులలో పనిచేస్తారు, హైపర్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, పెద్ద పెద్ద రకరకాల ఏరియాస్ లో పనిచేస్తుంటారు. అలాంటప్పుడు కూడా ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా, అంటే ఆ వ్యక్తి ఎవరు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి, ఏ మతానికి చెందినోడు, రేపొద్దున ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే చేసుకోవాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిలు మాత్రం వీళ్ళ ట్రాప్లో పడొద్దు. వీళ్ళు ఒకవేళ ట్రాప్లో పడితే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి తప్పితే మీకు లైఫ్ ఉండదు, మీకు జీవితం ఉండదు. రేపొద్దున జీవితాంతం బాధపడతారు, మీ జీవితాలు కూడా కోల్పోతా ఉన్నారు చాలా వరకు. మన కేరళ ఫైల్స్ చూసినాం, రకరకాల ఫైల్స్ లో కనపడుతూనే ఉన్నాయి. అంటే ఇన్ని సినిమాలు వచ్చినా, ఇంత అవేర్నెస్ వచ్చినా, ఇన్ని చర్చలు వచ్చినా కూడా, చర్చలు పెట్టినా కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది అన్మెచ్యూర్ ప్రేమ పేరుతోని యువతులకు వల వేయడం అనేది ఒక ప్రొఫెషన్ గా మారిందంట చాలా మందికి. డెఫినెట్ గా ఇప్పుడు ఇదంతా కూడా జరిగేది ఏంటంటే, రేపొద్దున ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? బేసిక్ అయితే చేసేది ఏమి ఉండదు. ఒక చట్టాలు
ఇప్పుడు చట్టం కూడా ఎట్లా ఉంటుంది అంటే యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చినప్పుడు రేపొద్దున ఇలాంటి వాళ్ళంతా కూడా భయపడతారు, ఇలాంటి వాళ్ళంతా కూడా టచ్ చేయాలంటే కూడా భయపడతారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అస్సాం కానీ ఎక్కడ కూడా ఇలాంటి అవకాశాలు లేవు. వాళ్ళకి డెఫినెట్ గా శిక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉందంటారు. బాధ్యత డెఫినెట్ గా తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందా? మరి హిందూ యువతులు కనుక ముస్లిం మత మార్పిడి చేసుకున్న క్రమంలో దానికి ఏదన్నా ఖచ్చితంగా మరి అది కేవలం మమ అనిపించుకునేటట్టు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ మత మార్పిడి జరగడానికి వాస్తవానికి మన దాంట్లో హిందువులో ఒక మతం నుంచి ఒక మతం మార్పిడి చేయాలంటే అది పాసిబుల్ కాదు ఇప్పుడు ఉన్నదాన్ని. కానీ వీళ్ళకి ఇంత ఈజీగా అయిపోతుంది. అంటే ఇక్కడ ముస్లిం లా బోర్డు అనేది ఒకటి సపరేట్ ఉంది కనుక అది జరుగుతుంది. సో దాని పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ముస్లింలతో కలిసి కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం ఏంటిది, ఈ మత మార్పిడులను అరికట్టాలి. అప్పుడే మాత్రమే ఇప్పుడు ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఎందుకు ఉండదు. డెఫినెట్గా ఒక చట్టం అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇష్టాంతరం ఇప్పుడు హిందూస్ క్రిస్టియన్లు కన్వర్ట్ అవ్వటం ఫోర్సిబుల్ కన్వర్షన్. ఓకే, ఒక బీజేపీ నాయకులుగా చెప్పండి, ఇప్పుడు సెంట్రల్లో మీరు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా, దీని పట్ల ఏమన్నా స్పెషల్గా దీన్ని ఫోకస్ చేస్తున్నారు? అదే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఒక యూసీసీ వస్తుంది, ఏది సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, ఎవరు ఏంటనేది మొత్తం అందరు కూడా సమానంగా ఒక రైట్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాళ్ళు ఫాలో డెఫినెట్ గా వస్తున్నాయి. అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా అందరు కూడా సమానంగా ఉంటాయి. తప్పితే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా. ఇట్లాంటి యువతులకు మీరేం సలహా ఇస్తారు ఫైనల్ గా? ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే మీ 99 టీవీ ప్రేక్షకుల తరపున ఒక మెసేజ్. ఎన్ని రకాలుగా అవేర్నెస్ వచ్చినాయి, రకాల ఫైల్స్ వచ్చినాయి, ఎంతో మంది చెప్తా ఉన్నారు, మాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు ఎంతో మంది బయట చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా సునిశ్చితంగా పరిశీలించాలి. ఇట్లాంటి జిహాదీలు రేపొద్దున మీ చుట్టే ఉంటారు, మీ చుట్టే ఉండి మిమ్మల్ని గమనిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని ఏ విధంగా వలలో ట్రాప్ చేయాలో, ఏ విధంగా ట్రాప్ చేసి మిమ్మల్ని మోసం చేయాలో వాళ్ళందరూ గమనిస్తున్నారు. టోటల్గా మీరు ఫస్ట్ కాన్షియస్గా ఉండండి. కాన్షియస్గా ఉన్న తర్వాత ఎవరితోటి బాగుండాలి, ఎందుకంటే ఎవరి రిలీజియన్ వాళ్ళకు ఉంటుంది. ఆ రిలీజియస్లో ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్లో బోలెడని మంది ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర పోండి. ఇలాంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ జిహాదీలంతా కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజు మోసం చేసి కన్వర్ట్ చేయించి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత మిమ్మల్ని వదిలేసి ఇంకో 10 మందిని కూడా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళతోటి మీరు జాగ్రత్తగా ఉండి మీ బాధ్యతగా తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఊర్ల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్కు వస్తున్నారు, హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అది కూడా మీరు గమనించాలి. ఎవరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు, మొత్తం కూడా మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే డెఫినెట్గా ఆ పిల్లలు కూడా మంచి చదువుకొని పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత బయట దేశాలకు వెళ్ళి మంచి జాబులు చేసి మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు గమనించాలి. తర్వాత హిందూ అమ్మాయిలందరూ కూడా గమనించి మీ బాధ్యతగా మీరు ఏ విధంగా సొసైటీలో బతకాలనుకుంటున్నారో అదంతా కూడా మీ మీద బాధ్యత ఉంటుంది. అది డెఫినెట్గా తీసుకోవాలి. దాంతోపాటుగా ప్రభుత్వాలు కూడా మరి కొంత చొరవ తీసుకొని ఇట్లా యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి జిహాదీల ట్రాప్లో పడకుండా మనల్ని కాపాడుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మీ విలువైన సమాచారం. సో ఇది మరి మొత్తానికి లవ్ జిహాదుల పేరుతో నిజంగానే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఇదంతా కూడా తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరి లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేయడం కావచ్చు, తర్వాత మత మార్పిడి చేయడం కావచ్చు, కేవలం హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చేస్తున్న మోసం ఏదైతుందో మరి హిందూ అమ్మాయిలు కావచ్చు, హిందూ సమాజం ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే. ఒకవేళ పెళ్లి చేసుకొని వాళ్ళు లైఫ్లో సెటిల్ అయితే, వాళ్ళు చదువుకున్న చదువులతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే, వాళ్ళ జీవితంలో స్థిరపడితే అందరూ సంతోషిస్తారు. కానీ కేవలం మరి ఇది ఒక ట్రాప్ ద్వారా అమ్మాయిల్ని మాత్రమే వలవేసే కార్యక్రమం ఏదైతుందో ఇది ఖచ్చితంగా మరి ఆ సమాజంలో మరి కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులు జన్మనిచ్చారు కనుక ఆ జన్మ సార్థకం కాకుండా మరి అనవసరంగా కూడా మీ జీవితాన్ని కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. సో లవ్ జిహాదీ పట్ల ఇప్పటికైనా మరి మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మరి హిందూ అమ్మాయిలకైతే సూచిస్తున్నాం.